హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్నటువంటి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ నానబెట్టేసుకున్నాను. ఒక 20 మినిట్స్ వరకు. ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, ఆలు, టమోటా అండ్ దాంతోపాటు టేస్ట్ కోసం నేను పుదీనా, కొత్తిమీర కూడా తీసేసుకుంటున్నాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. చిన్న పిల్లలు అయితే కనుక వెజిటేబుల్స్ చాలా వరకు తినరు కదా. ఇలా కనుక మనము చేసి పెట్టేస్తే చాలా బాగా తినేస్తారనమాట. వెజిటేబుల్స్ అన్నీ కూడా వాళ్ళకు తినడం కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. చాలామంది కుక్కర్లో చేస్తుంటారండి. నాకు కుక్కర్లో చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కొన్ని మాత్రమే కుక్కర్లో చేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో చేయడం వల్ల ఆ టేస్ట్ మారిపోతుందన్నమాట. కొద్దిగా ఓపిక తెచ్చుకొని అయినా సరే అక్కడే ఉండి పాత్రలో చేసుకుంటే చాలా హెల్తీ రెసిపీస్ అనేవి మనం ఇంట్లోనే తినచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్ వేసేసుకున్నాను. ఆనియన్ గోల్డిష్ కలర్కి వచ్చే వరకు ఆగేసి ఆ తర్వాత నేను టమోటా ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. ఈ టమోటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఆ ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సపరేట్గా మనం ఆ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఉడికించుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఇందులోనే మనము ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేస్తే బాగా ఉడికిపోతాయి అన్నమాట. చూడొచ్చు, నేను కట్ చేసి పెట్టుకున్నా కదా ఇందాక బీన్స్, ఆలు, ఇవన్నీ కూడా నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. నాకు బీన్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి కొంచెం క్వాంటిటీ తగ్గిస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ అన్నిటినీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ అనేది ఇప్పుడు మన పరుగుల జీవితంలో ఎక్కువ ఆయిల్ తినడం కూడా హెల్తీ కాదు కాబట్టి నేను అన్నిట్లోనూ తక్కువ వేసుకుంటానండి. ఆ తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఒక స్పూన్ అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే పిల్లలు ఉద్దేశించి పిల్లలైనా బాగా తినచ్చు కాబట్టి ఎక్కువ మసాలాలు కూడా మనకు హెల్త్కి, ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి తక్కువ క్వాంటిటీతోని టేస్ట్గా చేసేసుకుందాం. అందులోనే నేను ఇక్కడ గరం మసాలా కూడా కొద్దిగా వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత దాదాపు ఒక 3 నుంచి 4 మినిట్స్ వరకు అలా కుక్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలన్నమాట. ఫైనల్ టచ్ కోసం ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా రెండింటిని కూడా వేసేసుకుంటున్నాను. అవి రెండు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, ఎక్కడే కానీ నేను ఆయిల్ కానీ లేదా ఇతర ఇంగ్రీడియంట్స్ కానీ వేయట్లేదు. అండ్ ఫైనలీ నేను తీసుకున్నటువంటి రైస్ ఉంది కదా, దానికి సరిపడా వాటర్ అనేది నేను కొలిచి తీసేసుకుంటున్నాను. సరియేసురు అంటారు కదా, అలాగనమాట. అందులోకే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్ మూసేసి ఒక 5 to 7 మినిట్స్ లోపల ఆల్మోస్ట్ మనకు ఇలా ఉడికిపోతుంది అనమాట. ఆ తర్వాత నానబెట్టి పెట్టేసుకున్నాం కదా రైస్, ఆ రైస్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి ఓన్లీ రైస్ని మాత్రమే మనం ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపి వదిలేయాలండి. మినిమం అంటే ఒక 10 మినిట్స్ అండి, ఎక్కువ కూడా పట్టదు. మధ్య మధ్యలో జస్ట్ ఒక 2 సార్లు మనము కలిపేసుకుంటే సరిపోతుంది. చూడొచ్చు, గుమగుమలాడేటటువంటి వెజిటేబుల్ రైస్ అనేది మనకు